మారినట్టు ఇటువంటి పరిస్థితుల్లో మన టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. చాలా వరకు ఉపయోగిస్తున్నాం. శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా గతంలో మరి కింద మనకి ఆ శాటిలైట్ ద్వారా పిక్చర్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా శాటిలైట్కి సంబంధించి కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడ ఫిషింగ్ అవైలబిలిటీ ఉంటుంది, దాన్ని మనం ఎలా చేసుకోవాలనేది కూడా ఇవాళ దానిలో రాబోతోంది. ఆ టెక్నాలజీని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇందాక పాల్సెట్ గారు చెప్పారు, ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన. ఆ పథకంలో 60-40 గతంలో మనం దగ్గర 70%, 80%, 90% కూడా ఐస్ బాక్సులు కానీ, వలలు కానీ, బోట్లు కానీ, మొప్పెట్లు కానీ, అలాగే కొన్ని వ్యాన్లు కూడా వచ్చాయి మనకి, రేఫర్ వ్యాన్స్ కానీ ఇవన్నీ ఉండేవి. ఇవాళ అవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాడుకోకపోవడం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాని స్కీమ్ని తీసేసి 40% మన షేర్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి తప్పకుండా దాన్ని ఎలా చేయాలో కూడా మనం ఖచ్చితంగా చేసుకుందాం. అలాగే ఇవాళ మన పిల్లల్ని చదివించుకోవాలి. దానికి సంబంధించి మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా చాలా మంచి తెలివితేటలు కూడా ఉంటాయి. ఎందుకంటే మత్స్యకారు నేను ఆ స్కూల్స్లో చూస్తే 100% రిజల్ట్ ఆ స్కూల్స్లో ఉండేది. మిగతా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 94% ఉండేది. మామూలుగా ప్రభుత్వ హాస్టల్స్లో చూస్తే 85% ఉంది. అంటే అంత తెలివితేటలు ఉన్నాయి. మరి దాన్ని కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మరిన్ని అద్భుతాలు సాధించడానికి అవకాశం వస్తుంది. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుందాం. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిపుచ్చుకోవాలి. అవన్నీ కూడా పుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రభుత్వ పరంగా ఏదైనా ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే ఆర్ఎన్ఎస్ లో కష్టపడి చేయడానికి, ఎందుకంటే మీకు మంచి నాయకులు ఉన్నారు ఇక్కడ. రాష్ట్ర స్థాయిలో ఏది చేస్తే బాగుంటుందని మీరు కానీ ప్రపోజల్స్ ముందుకు వస్తే అవన్నీ కూడా తప్పకుండా మనకు అందేలా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మరి గతంలో జీవో నెంబర్ 217 కానీ ఏ సమస్యలు వచ్చినా అందరం కలిసి పోరాటం చేశాం. ఈ రోజు వస్తున్నటువంటి పదవుల్లో కూడా మనకున్నటువంటి 13 కులాలు ఉన్నాయి మత్స్యకార రంగంలో. ఆ 13 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా రేపు రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ప్రోత్సహించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో ఆఫ్కాప్ చైర్మన్ గా కూడా పాల్సెట్ గారు పనిచేశారు. పార్టీ అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్ గా వారు వచ్చి సహకరించడం కూడా జరిగింది. డెఫినెట్ గా అవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి. రాబోయే కాలంలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఎవరన్నా యాక్టివ్ గా ముందుకు వచ్చినా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఒక 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ కూడా లీడర్షిప్ గా నాయకులుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, మొట్టమొదటి నుంచి మనం తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. మధ్యలో కొన్ని సార్లు కొంతమంది మాయ మాటలు చెప్పడం వల్ల ఏదైనా కొంత ఎక్కువ కూడా కాదు, మనం అదన్నీ కూడా గుర్తుపెట్టుకుని మన గ్రామాల్లో ఎప్పుడు ఏది జరిగినా తెలుగుదేశం పార్టీతోనే మనం అందరం కూడా నడిచే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నాం. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం. మరి ఈరోజు మీ అందరితో కలుసుకోవడం అయితే నాకు మరి తుమ్మలపేట నుంచి స్టార్ట్ చేసుకున్నాం ప్రోగ్రామ్. మరి ఇక్కడ వచ్చి మరి ఈ సమయం దాదాపు 8 అవుతుంది. మీరు ఇంత ఓపికగా ఉన్నారంటే ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకు రావాలన్నమాట భోజనానికి. 1 గంటకు రావాల్సింది మేము ఇక్కడ 6 గంటలకు వచ్చాం. అయినా కూడా మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోవని, మీకు ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారాలు. జై జన్మభూమి.